ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వివాహితను వివస్త్రను చేసి అత్యంత దారుణంగా దాడి చేశారు. తాటికాయల గ్రామంలో ఈ అమానవీయ సంఘటన జరిగింది. తాటికాయల గ్రామానికి చెందిన యువతికి 10 ఏళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలున్నారు. అయితే అతనికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడిందని సమాచారం. ఆ మహిళతో కలిసి 10 రోజుల క్రితం ఎటో వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు ఆ ఇద్దరిని వెతికి 5 రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. మహిళను కట్టేసి వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేశారు. క్షమించమని వేడుకుంటున్నా వదలలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏసీపీ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. జరిగినటువంటి అమానుష ఘటన పైన క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇక్కడికి స్వయంగా ఏసీపీ కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి వాళ్ళతో విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇన్ఫాక్ట్ ఈ యొక్క సంఘటన మాకు దృష్టికి వచ్చింది ఈ రోజు ఎర్లీ అవర్స్ లో 4:35 ప్రాంతంలో ఒక వీడియో సర్క్యులేట్ అయితే చూశాను. చూసిన తర్వాత దీంట్లో ఈ బాధితురాలు ఎవరైతుందో ఆవిడ వివాహిత. ఈమెని తర్వాత ఇంకొకతని ఈమె ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకుంది, వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నారో ఆ వ్యక్తిని ఇద్దరిని తాటికాయల గ్రామ శివార్లోని కొంచెం ఊరికి దూరంగా ఒక 5-6 ఇల్లుంటాయి. ఇళ్ల సముదాయంలో మొన్న 22వ తారీఖు ఆదివారం నాడు నల్లబెల్లి మండలం నర్సంపేట దగ్గర నల్లబెల్లి మండలంలోని ఒక గ్రామం నుండి ఈ ఇద్దరిని పిక్ చేసుకొని ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బంధుమిత్రులంతా వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చారు అని ఇక్కడ వాళ్ళను ఇద్దరిని చిత్రహింసలు అంటే కట్టేసి కొట్టారు, వివస్త్రం చేసి ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆ వీడియో యొక్క కాంటెంట్స్. సో అవి చూసి ముందు వెరిఫై చేసుకుంటే దట్ ఈస్ ఫౌండ్ టు బి ట్రూ. తర్వాత వెంటనే తెలుసుకొని ఎవరు ఏంటి అని అనుకుంటేనంటే ఇక్కడికి సంబంధించిన ఈ అమ్మాయిని 15 ఏళ్ల క్రితం నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారని. కానీ ఈ అమ్మాయి ఏదైతే వివాహిత ఉందో ఈ అమ్మాయి అక్కడికి సంబంధించిన ఆ భర్తతోనే ఉంటుంటే ఆ కాపురంలో మధ్యన ఇంకొక వ్యక్తితోని ఒక మహిళతోని ఈమె భర్తకు పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధంగా మారిందని అప్పటి నుండి తరచుగా వివాదాలు అవుతున్నాయి, ఘర్షణలు అవుతున్నాయి. ఈ విషయంలో ఆ మగ వ్యక్తి అతను ఇద్దరు అంటే అతను మ్యారీడ్, ఈమె మ్యారీడ్, పిల్లలు ఉన్నారు. ఇద్దరు కలిసి ఉంటూ మళ్ళీ అదే స్నేహాన్ని అట్లే కొనసాగిస్తూ చివరికి ఈ అమ్మాయిని తల్లిగారింటికి పంపించేసి అతను ఆమె ఇద్దరు కలిసి వేరే చోట సహజీవనం చేస్తున్నారని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేక ఇక్కడి వారు బంధుమిత్రులందరూ కలిసి నల్లబెల్లికి వెళ్ళి మొన్న ఆదివారం నాడు వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళను ఆచూకీ దొరకబట్టుకొని వాళ్ళను పట్టుకొచ్చేసి ఇక్కడ మాట్లాడుతూ ఆవేశంతో ఇద్దరిని బంధించి కొట్టి ఇంకోసారి తప్పు చేయమని చెప్పేసి రకరకాలుగా వాళ్ళతో హామీలు చేయించుకొని ఆ తర్వాత ఈ అమ్మాయిని ఆటో ఎక్కించి పంపించారట తమ సొంతూరికి. తర్వాత ఇతను ఎవరంటే ఈ ఇంటి అల్లుడు, ఇతన్ని వాళ్ళ కూతుర్ని కలిపి మళ్ళీ వీళ్ళని కూడా తర్వాత సాగనంపడం జరిగిందట. ఇది జరిగినది ఇప్పుడు 23rd అంటే సోమవారం నాడు జరిగింది. వీడియో చూసిన మేము వెంటనే స్పందించేసి మేము ఇందులో ఎవరైతే బాధ్యులు అనుకుంటున్నామో బాధ్యులందరినీ మేము వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. ఇది ఇప్పటి వరకు బాధితులు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా చెప్పుకోవచ్చు. బాధ్యులందరూ అందుబాటులో ఉన్నారు, బాధితులు మాత్రమే అందుబాటులో లేకుండా పోయారు, పారిపోయినట్టుగా ఉన్న వాళ్ళ సమాచారం తెలియట్లేదు. వాళ్ళ సమాచారం కోసం తీసుకున్నాం. స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగి కేసును విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.